నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం మండలం కొత్త పూసలమారు గ్రామంలో కోటిమొగ దొంగపిండి కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో టూటౌన్ సీఐ కాళీచరణ్. జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్వెల్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ సైన్స్ మేళాలో భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాలకు ప్రథమ స్థానం. యూత్ హాస్టల్స్ న్యూఢిల్లీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో నందాదేవి బేస్ క్యాంపు నిర్వహించిన భీమవరం యూనిట్ సభ్యులు రవిరాజు, సత్యవరప్రసాద్లకు సత్కారం. భీమవరం మండలం కొత్త పూసలమరు గ్రామం వద్ద కోటిమొగ దొంగపిండి కాలువ పూడికతీత పనులను భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంట కాలువలు, మురుగు కాలువల పూడికతీత పనులను చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కోటిమొగ కాలువ పూడికతో ఉన్న పరిసర ప్రాంతాల రైతులు స్వచ్ఛందంగా పూడికతీత పనులను నిర్వహిస్తూ ప్రక్షాళన చేయడం సంతోషకరమని, స్థానిక రైతులను లోసరి, గూట్లపాడు నీటి సంఘ కమిటీ సభ్యులను అభినందించారు. నీటి సంఘం చైర్మన్ కొల్లాటి వరలక్ష్మి గోవిందరాజు మాట్లాడుతూ 4,000 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన కోటిమొగ కాలువ పూడికతీత గురించి స్థానిక రైతులను కోరగా స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి పూడికతీత పనులు ప్రారంభించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. లోసరి గూట్లపాడు సహకార బ్యాంక్ అధ్యక్షుడు బొమ్మడి మధుసూదన్ రావు మాట్లాడుతూ సుమారు 20 లక్షల రూపాయల వ్యయంతో కాలువ పూడికతీత పనులను తోట సీతారామలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్, భీమవరం మండల టీడీపీ అధ్యక్షుడు కొయ్యలగడ్డ గణపతి, నీటి సంఘం వైస్ చైర్మన్ కొప్పర్తి సత్యనారాయణ, ఎంపీటీసీ తిరుమల తులసిరావు, రైతు సంఘం నాయకులు ముదుండి వెంకటరామరాజు, మంతెన రామరాజు, కూటమి నాయకులు జల్లా వెంకటేశ్వరరావు, బుజ్జి, జల్లా కొండయ్య, బస్వాని బెనర్జీ, బస్వాని శ్రీరాములు, జల్లా గోవింద్, నడికుదుటి పరశురాముడు, జల్లా సత్యనారాయణ తదితర నాయకులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోటిమొగ అనే ఈ కాలువకి పేరుంది. దీని నుంచి వాటర్ ఏదైతే ఉందో దాదాపుగా LG పాడు, దొంగపిండి కాలువల్లో కలవటం జరుగుద్ది. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ ఉప్పు నీరు రావడం జరుగుద్ది. ఇదంతా కూడా ఇక్కడ దాదాపుగా ఇప్పుడే రైతులు చెప్పడం జరిగింది. 4 లక్షల ఎకరాలకి ఈ కూడా ఉపయోగపడుద్ది కాలువ ద్వారా అని చెప్తున్నారు. మనకు తెలిసి ఈ భీమవరం రూరల్ వచ్చేటప్పటికి ఈ గ్రామాలన్నీ కూడా చాలా చక్కగా ఈ రోజున దాదాపుగా మరి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎన్ని కూడా అభివృద్ధి చెందినవి అంటే వీళ్ళంతా ఈ రోజున ఇలా ఉన్నారు అంటే తెలుగుదేశం టైంలోని. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కాలువలే మనం చూడటం జరిగింది. మీకు చాలా క్లియర్గా కూడా ఫోటోలు మీకు తెలుస్తాయి. ప్రతి ఒక్క రైతు కూడా దీని మీద పొలాల మీద ఆధారపడి జీవనోపాధి చేస్తుంటారు. చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఉరి కావచ్చు, ఇతర ఏదైనా సరే కష్టపడి ఆరుగాలం పనిచేసే రైతు సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. అలాంటి రైతులందరూ కూడా ఈ రోజున ఆలోచించి ఒక మంచి ఆలోచన చేసి, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం ఈ వర్షాలకి రోడ్డు కాలువ తేడా తెలియట్లేదు. ఎక్కడ స్లిప్ అయినా సరే కారు వచ్చు, మోటార్ సైకిల్ వచ్చు, అందరూ పడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నేను రావటమే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను. అంటే ఈ రోజున మరి రైతులందరూ తెల్లారితే పొలాల్లో ఉండాలి. వాళ్ళు మరి ఎలా చేసుకోగలుగుతారు? ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఇక్కడ రైతు సోదరులందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ కొల్లాడు గోవింద్ గారు నీటి సంఘం అధ్యక్షులుగా, అది చైర్మన్గా ఇక్కడ ఉన్నారు. ఈ కొత్త పూసలమరులో ఉన్నారు. అలాగే అలాగే ఇక్కడ మళ్ళీ ఒక డీసీగా మురళీకృష్ణరాజు గారు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మరి మన ఈ రూరల్ అధ్యక్షులు గోవింద్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, బుజ్జి గారు కానీ, గ్రామ నాయకులు, రైతు సోదరులందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఒక మాట మీదకి వచ్చి ఈ రోజున మనం అందరం కూడా కలిసి ఇక్కడ ఎవరైతే ఈ ఏరియాలో పొలాలు ఉన్నాయో అందరినీ కూడా కలుపుకుంటూ మరి ఇంత అమౌంట్ అని కలెక్ట్ చేసి ఆ కాలువని ప్రక్షాళన చేసే దిశగా ఈ రోజున నన్ను పిలవటం, మరి నాతో కొబ్బరికాయ కొట్టించడం కూడా చాలా చాలా సంతోషం. ఈరోజు మనకి రైతువారీగా సంఘాలు ఏర్పడ్డ తర్వాత LG పాడు సంఘం ఈరోజు ఓల్డ్ వైలో స్టార్ట్ అయ్యి కోతిమొగ మరియు కొత్త చేడు, బండ్ల చేడు కలిసి ఉప్పుటేరులో కలుస్తుందండి. ఈ యొక్క కాలువల యొక్క ప్రక్షాళన కొరకు మనం డిపార్ట్మెంటల్గా వీళ్ళకి సహకారం ఇస్తామని తెలియజేస్తున్నాను. రైతులందరికీ కూడా
మంచి రోజులు రావాలంటే ఈ కాలం బాగు చేయాలనేటువంటి అభిప్రాయంతో మా మేడం గారిని కలవటం మేమందరూ ఆవిడ మనకు స్పందించి ఈ కాలం గురించి మీరు రైతులందరూ కలిసి శుభ్రంగా తవ్వుకుండి అన్నీ కూడా బాగా తవ్వించి మా సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని ఆవిడ మాకు సహకరించినందుకు ఆవిడకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దొంగపండు కానీ అలాగే కొత్తపూసమరి గోట్లపాడు ఈ 3 గ్రామాల్లో కూడా మొలకలో వచ్చే పరిస్థితి వచ్చింది. మరి ఈరోజు రైతులు సహకారంతో అలాగే గ్రాంట్ రూపంలో ఏదైనా వస్తే మేడం గారు మాకు సహకారం చేయమంటే నేనున్నాను మీకు ఎందుకు రైతులను సహకారం చేసి మీ సంఘం మీ గ్రామాలన్నీ కూడా ఏకగ్రంగా చేసుకుని నీట్గా కాలువ తవ్వుకొని కాలువను అభివృద్ధి చేసి మరియు కాలువను తవ్వుతూనే కాకుండా కాలువలోనూ ఏదైనా పక్కన ఏమన్నా ఇవి కానీ ఉంటే ఆక్రమణలు ఉంటాయి ఆక్రమణలు కూడా స్వచ్ఛంగా చేసుకుని కలిపికట్టుగా పోయి మీరందరూ కూడా సహకరించి చేస్తే నేను గ్రాంట్ కూడా నేను తీసుకొస్తానని ఇప్పుడే మేడం గారు చెప్పారు. వారికి ప్రత్యేకమైన మా గ్రామాల తరపున మా రైతుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజా రక్షణలో రక్త సంబంధికుల కన్నా ముందుగా స్పందించేది రక్షక భటులని ఒంటిపై కాకి చొక్కా ఇచ్చిన సాహసం ప్రతిరోజు ప్రమాదాలతో సాహసం పోలీసుల నిత్యకృత్యమని భీమవరం 2వ పట్టణ సీఐ కాళీచరణ్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీ విజ్ఞాన వేదిక పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ పోలీసులు చైనా యుద్దంలో విరోచిత పోరాటం చేసి అసూలు బాసి అమరులైన పోలీసులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. నక్సలిజాన్ని రూపుమాపడంలో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర తన ప్రాణాలను త్యాగం చేయడం ఎప్పటికీ మరువలేమని అన్నారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, వైస్ ప్రెసిడెంట్ కోకరాజు పాండురంగరాజులు మాట్లాడుతూ నిత్యం ప్రజారక్షణే లక్ష్యంగా ఉండేది పోలీసునేనని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ విధి విధానాలపై వ్యాసరచన వక్తృత్వ పోటీలను నిర్వహించామని చెప్పారు. అల్లు శ్రీనివాస్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నందు మన డిఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం అదేవిధంగా మన స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన రంగసాయి గారు, అల్లూరి సీని గారు అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ సమక్షంలో ఎవరైతే విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు వారందరికీ నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్లో ప్రప్రదంగా అతి ముఖ్యమైన వ్యక్తిగా మన ఉమేష్ చంద్ర సార్ని ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఆయన చాలా నక్సలిజాన్ని ఉక్కుపాతంతో అణిచివేయడంతో సంఘ విద్రోహశక్తున్న ఉక్కుపాతంతో అణిచివేయడంలో చాలా సక్సెస్ అయ్యారు. అది దృష్టిలో పెట్టుకుని సంఘ విద్రోహ శక్తులు చేసిన దీనిలో ఆయన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అటువంటి అత్యున్నతమైన అధికారిని కోల్పోవడం నిజంగా మనకి మన జాతికి తీరని లోటు. అలాగే చాలామంది కూడా తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజలు కూడా తమ వంతే ప్రతి పబ్లిక్ కూడా ప్రతి పౌరుడు కూడా ఒక పోలీస్ అని గుర్తించి తమ వంతు వారు సహాయం చేయాలనేసి ఎప్పుడూ కూడా పోలీసు పబ్లిక్తో కూడా మేము ఫ్రెండ్లీగా ఉండి మా ఎస్పీ గారు కానీ మా ఐజీ గారు కానీ అదేవిధంగా మా డీజీపీ గారు కానీ ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ మీరు పాటించండి, పబ్లిక్ వీలంత వరకు సర్వీస్ చేయండి అని చెప్పడంతో మేమందరం కూడా మ్యాక్సిమం సర్వీస్లో ఉన్నాము, అందుబాటులో ఉన్నాము. సో ఇదే విధంగా పబ్లిక్ నుంచి మాకు సహాయం అందాలనేసి కోరుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవంగా ఈరోజు టీఎన్ఆర్ ఇంజన్ టెక్నాలజీలో ఈ రోజున వారికి కొంతమంది ముఖ్యంగా ఉమేష్ చంద్ర గారికి వారు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ చరణ్ గారు, అలాగే మా వైస్ ప్రిన్సిపల్ పాండురంగరాజు గారు, రంగసాయి గారు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మనందరూ తెలుసు ఈ పోలీసులు చట్టాన్ని అమలుపరచడంలో కానీ అలాగే తప్పుడు పనులు చేసిన వాళ్ళు పట్టుకుంటున్న విషయంలో కానీ వారు కష్టపడి కొంతమంది పోలీసులు కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేయటం జరుగుతుంది. అలాంటి పోలీసులు ఈ రోజున కొంతమంది చనిపోవటం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం మన భీమవరంలోనే అనేక మంది దొంగతనాలు చేస్తున్న మన సిఐ చరణ్ గారు పట్టుకోవటం, ఎక్కువ మందిని ఈ రోజున
దొంగతనాలు చేసే వాళ్ళు అరికట్టడంలో భీమవరం పోలీసులు సఫలమయ్యారని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి అలాంటి పోలీసులకు వెనకాల ఉండి మన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కానీ ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి వారు కానీ పోలీసులు వెనకాల ఉండి వారు చేసే కార్యక్రమాల్లో కూడా మనం కూడా సహకారం అందించామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఉమేష్ చంద్ర గారు అంటే చాలా గొప్ప వ్యక్తి. ఆయన మన రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారు ఎవరో లేరు. నిజంగా నక్సలైట్లని నిర్మూలించారంటే ఫస్ట్ పేరు ఎవరిదైనా వస్తే ఆయనదే. మన ఉమేష్ చంద్ర గారి పేరే ఎవరైనా స్మరించుకుంటారు. నిజంగా ఆయన మన ఆంధ్ర రాష్ట్రంలో నక్సలైట్లు మినిమైజ్ చేసిన ఏకైక మనిషి ఆయనే. ఆ ఖ్యాతి ఆయనకే దక్కింది. అలాగే ఆయన సతీమణి గారైనటువంటి కలెక్టర్ మన నాగరాణి గారికి కూడా మన జిల్లాకి నిజంగా కలెక్టర్గా రావటం మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎంతో అదృష్టవంతులు. ఆవిడ నిజంగా చాలా కమిటెడ్గా చాలా డైనమిక్గా అన్నీ ఆవిడ వచ్చి 1.5 year అయినా సరే ఎన్నో మార్పులు చేర్పులు తీసుకురావటం జరిగింది. అలాగే ఈ సందర్భంగా పోలీసు అమరవీరులందరికీ నా నివాళులను అర్పించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈరోజు డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు మేనేజ్మెంట్ తోటి సిఐ 2 టౌన్ సిఐ శ్రీ కాళీచరణ్ గారి సారథ్యంలో మరి నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా డిఐజీ ఉమేష్ చంద్ర గారు నక్సలైట్ల మీద ఉక్కుపాదం వేసి తీవ్రవాదాన్ని అణిగించడానికి ఒక మహోద్యమం చేసిన మహోన్నత పోలీసు అధికారి ఉమేష్ చంద్ర. శ్రీ ఉమేష్ చంద్ర గారు నక్సలైట్లు ఎక్కడున్నా సరే అడవి లేదు, కానలేదు, కోడలేదు, అన్ని చోట్లకి వెళ్ళి ఆయన ప్రాణానికి అడ్డుపడి ఆయన త్యాగం చేసిన మహానుభావుడు. తీవ్రవాదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన కృషి అద్వితీయం. ఈ పోలీసు యుగాంతం వరకు కూడా ఆయన పేరు స్మరించుకోవాలి. మరి ఆయన సతీమణి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాణి నాగరాణి గారు, మరి ఆమె కూడా మనకు తెలుసు, రెండెడ్ సర్వీస్ చేసిన జిల్లాలో. అటువంటి వ్యక్తికి మన ఉమేష్ చంద్ర గారి సతీమణిగా ఆవిడ ఆయన ఆశయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ డిఎన్ఆర్ కళాశాలలో మరి ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేనేజ్మెంట్కి, ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ శాఖల్లో అతి కీలకమైన శాఖ పోలీస్ శాఖ. విధి నిర్వహణలో మరి మనల్ని రక్షించే విధిలో అసూలు బాసినటువంటి పోలీసు అమరవీరులకు అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ దినోత్సవంగా ఏర్పాటు చేసి వారం రోజుల పాటు స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ శాఖ, కళాశాలలు, విద్యార్థులతో మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పోలీసుల్లో సమాజంలో పోలీసుల పాత్ర అనే అంశంపై ప్రతి చోట కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి ఈరోజు భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో ఈరోజు మరి కళాశాల ఉపాధ్యక్షులు పాండురంగరాజు గారు, అలాగే సెక్రటరీ గాదిరాజ్ బాబు గారి సమక్షంలో విద్యార్థులతో కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరిగింది. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్వెల్ నిర్వహించిన డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ సైన్స్ మేళాలో ప్రదర్శించిన ఇన్నోవేటివ్ ప్రాజెక్టులలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ప్రథమ స్థానం, స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు ద్వితీయ స్థానం, తనకు ఎస్కేఎస్డి మహిళా డిగ్రీ కళాశాలకు తృతీయ స్థానం దక్కిందని సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ ఎం సురేష్ బాబులు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యువ విద్యావేత్త సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ చేతుల మీదుగా విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, యువనేత కనుమూరి భరత్ వర్మ తదితరులు పాల్గొని విజేతైన విద్యార్థులను అభినందించారు. సో జేసీ గారు ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఏమేం ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకున్నారో అన్ని రిపోర్ట్ అడిగితే ఫ్యూచర్లో ఇది నిజంగా సొసైటీకి ఎలా అప్లై చేయొచ్చో చూద్దామని అన్నారు. సో అందరూ చాలా మంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. సో విన్నర్ టీమ్స్ని ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ద 2 teams హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ ది ఫైనల్స్. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు ఫస్ట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్కి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్కి మా తరఫున కృతజ్ఞతలండి. ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తే మేము హోస్ట్ చేయడానికి ఆల్వేస్ రెడీ. సో ఫైనల్లీ
కంగ్రాచులేషన్స్ టు ది విన్నర్స్ అండ్ ఆల్సో ఆల్ ది పార్టిసిపెంట్స్. You came forward because we are going to study only in the curriculum, some theory content in the classes. In addition, we have to come up like this. All of you might be having some ideas. Making that idea into a physical model and demonstrating that. And also not only the demonstrating here, you are also exposure to other models. Suppose total 138 or 134. That means in addition to your model, 133 models you can see. What are the ideas they came, understood by seeing those. That means you are having a nice exposure. This is the mainly most important for you. And today we are conducting this. And after observing those models, now I got a confident. As we all of us know, our Honorable PM Garu and also CM Garu, they are continuously trying to make our country by 2047, it should be a developed country. So if that is the reason, after seeing all your models, you can make our India as a developed country. Is it right or wrong? Will you participate in that or not? Chappan Gatigane. ఎందుకంటే as our previous speaker already mentioned, in the entire globe, our population, especially youth population, is very well. And now the technology plays a vital role. So SRK College is providing all these technical facilities. యువశక్తి ఉన్న ఒకే ఒక్క దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అని అంటే భారతదేశం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. కాబట్టి మీ యువత అందరికీ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా మిమ్మల్ని ఇంకా టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను మీకోసం ఏర్పాటు చేశారు. యూత్ హాస్టల్స్ న్యూఢిల్లీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్ ప్రోగ్రాంలో భీమవరం యూనిట్ సభ్యులు పెన్మెత్స రవిరాజు, కట్టా సత్యవర ప్రసాద్ తో పాటు విశాఖపట్నం నుండి 3, బెంగళూరు నుండి 1, మొత్తం 6 సభ్యులు ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కథగూడెం నుండి ప్రత్యేక వాహనంలో బయలుదేరి నందాదేవి పర్వతం బేస్ క్యాంప్ వరకు చేరుకోగా ఈ ట్రెక్కింగ్ సభ్యుల బృందానికి స్థానిక లాప్సా గ్రామస్తులు సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఈ హిమాలయ పర్వతాన్ని 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్ నుండి నందాదేవి పర్వతం బేస్ క్యాంప్ ను భీమవరం యూనిట్ సభ్యులు విజయవంతంగా నిర్వహించి చరిత్రలో నిలిచారని యూత్ హాస్టల్స్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్ సోమరాజు వివిజే అన్నారు. ఈ సందర్భంగా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగిన అభినందన సభలో ఈ హిమాలయ పర్వతారోహకులు పెన్మెత్స రవిరాజు, కట్టా సత్యవర ప్రసాద్లను అభినందించారు. అక్కడ ఎదురైన పరిస్థితులు, తమ అనుభవాలను రవిరాజు, సత్యవర ప్రసాద్లు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా పర్వతారోహకులు పెన్మెత్స రవిరాజు, కట్టా సత్యవర ప్రసాద్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొట్టుముక్కల శేఖర్ రాజులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షులు మందన వెంకట నరసింహ, సీతారామరాజు, యూనిట్ చైర్మన్ ప్రొఫెసర్ మట్లపూడి సత్యనారాయణ, కార్యదర్శి కటికిరెడ్డి వెంకటరత్నం, కార్యవర్గ సభ్యులు బోనం పాండురంగారావు, తాళ్లపూడి గాంధీ, జానపాటి మధుసూదన్ రావు, ప్రసాద్, పేరిచల్ల లక్ష్మణవర్మ, పెన్మెత్స భాస్కర వెంకట సత్యనారాయణరాజు, జీవి సత్యనారాయణరాజు, దివ్యకళ తదితరులు పాల్గొన్నారు. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. చాలా లేట్గా వచ్చింది, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఉత్తమ విద్యార్థులే, ఉత్తమ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయులు అందరిలో మేము ఎప్పుడు గుర్తుపెట్టుకునే టీచర్లు కొంతమంది ఉంటారు, అందులో ఈయన. కానీ మేము చాలామంది పేద విద్యార్థులు, నేనే చాలామందిని చూశాను. వాళ్ళకి ఆల్మోస్ట్ తిండి, బట్ట అన్నీ పెట్టి వస్తువులు కొనిపెట్టి తయారు చేసిన మంచి మనిషి. చాలా ఎక్కువ కృషి చేశారు ఆయన, సొంతంగా కష్టపడి మరీ కృషి చేసిన ఆయన ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకుంటారు. నాకు అందులో ఎటువంటి అనుమానం లేదు. రెండో దానికి ఇంకా చెప్పాలి, మంచి ఉపాధ్యాయుడు మీరు చూడలేరు. మనం రామచంద్రరాజు గారు అని మేము చదువుకునే రోజుల్లో చూసాము. మళ్ళీ అంత మనసా వాచ ఉపాధ్యాయులు ఇప్పుడు ఇక్కడ ముగ్గురిని మేము చూస్తున్నాం. వాళ్ళు ఏం నేర్చుకున్నా అందరికీ నేర్పుతారు, వాళ్ళు అనుభవించిన అందరితోటి పంచుకుంటారు. అందుకంటే ఉత్తమ ఉపాధ్యాయుల గురించి ఎక్కువ చెప్పాల్సిందని లేదు. వాళ్ళు మనతో సహచర్యం చేయటం, వాళ్ళ అనుభవాలు మనకు పంచుకోవడం, మనతో పంచుకోవడం అనేది మన దృష్టిలో భావిస్తున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత సరదాగా తిరిగి అనేది పూర్వజన శుక్రులంతా కూడా
ఆనంద్ గారు రవి గారు అనంటే ప్రసాద్ గారు అనంటే మీ ఇద్దరికి కూడా మా యూనిట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇద్దరికే కాకుండా నా తమ్ముడు శేఖర్ రాజు రిటైర్మెంట్ ఫంక్షన్ నేను వెళ్ళకపోయినప్పుడు తర్వాత అతనికి సన్మానం చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. నాకు తెలుసున్నంత మటుకు కొన్ని 4-5 పర్యాయాలు నేను పెద్దోడు చెప్పడం జరిగింది. నీకు ఏదైనా అవసరం ఉంటే నా దగ్గరికి రారా, నేను ఉంటాను, ఏ విషయమైనా సరే చేస్తాను, నీకు లక్ష కావాలా 2 లక్షలు కావాలన్నా ఇంతమంది పిల్లలు చూసుకుంటావు కదా, దాంట్లో నేను కూడా పాల్గొంటున్నానని చెప్పేసి 4-5 సందర్భాలు నేను అడగడం జరిగింది. చెక్ కూడా రాసి చేయడం కూడా జరిగింది. అది వాడు కూడా లేదు, లేదు కానీ నిజంగా కూడా ఈ మాల్గడ్డ దాని గురించి అన్నింటి కూడా నీకు ఇంత కొడుకురా, నీకు ఎత్తురా, వీళ్ళందరూ నా పిల్లలు వీళ్ళ జీవితాల్లో నా పేరు చెప్పుకుని బతుకుతారు. అన్నయ్య వదిలేండి అన్నయ్య అన్న, నాకు వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టేస్తాను, నా పిల్లలంటారు ఎలాగైనా బతుకుతారు, నాకు ఆశపాసు ఉన్నా లేకపోతే నేను ఎలా ఉన్నాను హ్యాపీకి ఎలా వాళ్ళందరూ ఆశీర్వాదం అని చెప్పి అనడం జరిగింది. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తికి మన యూత్ రాష్ట్రం తరఫు నుంచి సన్మానం చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రపంచంలో ఉన్న అన్ని ఎత్తైన శిఖరాలు ఎక్కాలని జయంతో స్టార్ట్ చేసి కిలిమంజూరు ఎక్కాడు మొట్టమొదటి విజయవంతంగా. ఆ తర్వాత 1 year తర్వాత మళ్ళీ మౌంట్ ఎల్బ్రో, యూరోప్లో ఉన్న మౌంట్ ఎల్బ్రో హైయెస్ట్ పీక్, అది సాహసవంతంగా చేశాడు. తర్వాత ఆస్ట్రేలియా సెలెక్ట్ అయ్యాడు. ఈ లోపల అవంతరాల మూలంగా బ్రేక్ అయింది. ఈ లోపల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కిన వాళ్ళు మన యూనిట్లో 2 ఉన్నారు. ఒకళ్ళు సోమరాజు గారు అయితే, రెండో లక్ష్మణ్ అనమాట. వీళ్ళిద్దరు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కారు. సోమరాజు గారు అయితే దాదాపు అన్ని శిఖరాలు కూడా ఎక్కారు. ఎవరెస్ట్ గ్రహించి అన్ని శిఖరాలు కూడా సక్సెస్ఫుల్గా అధిరోహించారు. వారి బ్యాచ్ భక్తులు ఎంతో మంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.